హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఐటీల్లో ప్రత్యేకంగా దాదాపుగా 20% కూడా అమ్మాయిలు జాయిన్ అవ్వట్లేదనే ఉద్దేశంతో ఎక్స్ట్రాగా ఒక 20% వాళ్ళ కోసం సూపర్ న్యూమరరీ అని ఫిమేల్ మాత్రమే ఇచ్చినటువంటి సీట్స్ అయితే ఉన్నాయి. సో అయినా ఇంకా అమ్మాయిలు కూడా చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. ఇంకా అప్లై చేయట్లేదు. నాకు రాదులేని వాళ్ళు అనుకోవచ్చు, కాకపోతే పేరెంట్స్ ఎందుకులే అంత దూరం అనుకుంటున్నారో ఏమో. ఒక్కసారి ఈ వీడియో చూడండి. 2025లో ఐఐటి బాంబేలో ఒక జెండర్ న్యూట్రల్కి సంబంధించిన అబ్బాయికి ఎలాంటి ర్యాంక్కి కంప్యూటర్ సైన్స్ వచ్చింది. అలాగే లాస్ట్ సివిల్ అనుకుంటే మనకి సివిల్ నచ్చక బ్రాంచ్లో ఐఐటిలో బాంబేలో సివిల్ వచ్చిన, చెన్నైలో సివిల్ వచ్చిన ఎంత వాల్యూ అనేది ఇప్పుడు తెలియదు మనకి. అది జాబ్ వచ్చినప్పుడు లేదా ఏదైనా కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు అలాంటప్పుడు ఐఐటిలో చదివిన ఒక స్టూడెంట్ యొక్క వాల్యూ అనేది అలాంటి టైంలో తెలుస్తూ ఉంటుంది. సో ఒకసారి ఈ వీడియోలో ఐఐటి బాంబే నుంచి చాలా ఐఐటీల్లో కంప్యూటర్ సైన్స్ అలాగే లీస్ట్ మనం అనుకున్న లీస్ట్ అనుకున్నటువంటి సివిల్లో ఎంతవరకు అమ్మాయిలకి సీట్లు వచ్చినాయి, అమ్మాయిలకి తేడా ఎంత ఉందనేది చూస్తే ఒకసారి మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. సో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇంకా ఎవరన్నా అప్లై చేయకుండా అమ్మాయిలు మిగిలి ఉన్నట్లయితే, ఎందుకంటే అమ్మాయిల సీట్లు అబ్బాయిలకి ఎవరు, కొంతమంది నాకు కామెంట్ కూడా చేస్తున్నారు, ఎందుకు మీరు ఇలాంటి వీడియోలు చేసి కాంపిటీషన్ పెంచుతున్నారు అనేది చెప్పటం నా బాధ్యత అనుకున్నా, చెబుతున్నా నేను. సో అందరు రాకుండా మనం ఒక్కళ్ళే రన్నింగ్ రేస్లో ఉండి మనమే ఫస్ట్ వచ్చేయాలనుకుంటున్నాం కాదు కదా. అప్పుడు జాబుల్లో జాయిన్ అయినప్పుడు కూడా ఎవరు పోటీ లేకపోతే 10 రూపాయలకి పని చేయమన్నా పని చేయాలి. కాస్త కాంపిటీషన్ ఉంటేనే ఏదైనా ఉంటాయి. తెలిసి తెలియనితనం అది వేరే విషయం. సో ముందు మనం కమింగ్ టు ద పాయింట్. ఒక్కసారి మీరు ఐఐటీల్లో కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీ చూద్దాం. మీ కేటగిరీ రిజర్వేషన్స్ ఉండొచ్చు, ఓపెన్ కేటగిరీ చూడండి. ఐఐటీలో మీ అందరూ ఇష్టపడేటువంటి ఐఐటి బాంబే చూడండి, జెండర్ న్యూట్రల్లో 66 వరకు ఆగిపోయింది. అంటే ఇందులో కొంతమంది అమ్మాయిలు ఉండుండొచ్చు, జెండర్ న్యూట్రల్ కాబట్టి అమ్మాయిలు కూడా ఉండుండొచ్చు. కానీ అమ్మాయిలకి ఫిమేల్ ఓన్లీ, వాళ్ళకి ఆ సీట్లు మిగిలిపోయిన ఇంకెవరికి ఇవ్వరు. అలాంటి కేటగిరీలో ఫిమేల్ ఓన్లీలో అబ్బాయిలకి, అంటే ఇందులో అమ్మాయిలు కూడా ఉంటారని మళ్ళీ చాలా మంది కామెంట్ చేస్తారని చెప్తున్నా. అబ్బాయిలు కూడా ఉండొచ్చు, అమ్మాయిలు కూడా ఉండొచ్చు. అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉంటారు. 66లో మాక్సిమం ఒక అరౌండ్ 5 మెంబర్స్ ఉంటే గొప్ప. కానీ అమ్మాయిలకి మాత్రమే 20% ఎక్స్ట్రా సీట్లు పెంచడం వల్ల 369 వరకు వచ్చిందండి. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో జెండర్ న్యూట్రల్లో 66th ర్యాంక్ వరకు క్లోజ్ అయిపోయిన కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనేది గర్ల్స్ ఓన్లీకి 369 వరకు వచ్చింది చూడండి. అదే బాంబే చూడండి, మెడ్రాస్ చూడండి, జెండర్ న్యూట్రల్లో 171కు క్లోజ్ అయిపోయింది సిఎస్సి కంప్యూటర్ సైన్స్. బట్ గర్ల్స్కి చూడండి 866 ర్యాంక్ వచ్చింది. అలాగే మీరు ఐఐటి హైదరాబాద్, మన ఐఐటి హైదరాబాద్ తీసుకోండి. ఐఐటి హైదరాబాద్లో చూడండి 673కి క్లోజ్ అయిపోయింది కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్, జెండర్ న్యూట్రల్. ఇందులో కొంతమంది గర్ల్స్ ఉండొచ్చు, కానీ ఎక్స్క్లూజివ్గా గర్ల్స్కి పెంచిన సీట్లు అవటం వల్ల స్టార్టింగే 1294 నుంచి 2121 ర్యాంక్ వరకు వచ్చింది. కాబట్టి మీరు అసలు ఐఐటికి అప్లై చేయకపోవటం అనేది చాలా దారుణమైన విషయం. చక్కగా కష్టపడి ఇన్ని సంవత్సరాలు కష్టపడి కలలు కానీ ఇంకా రాదు అనేటువంటి వదిలేయటం అనేది క్షమించరానటువంటి నేరం అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ఎవరైనా అప్లై చేయకపోయి ఉంటే చేద్దాం, మా అమ్మాయి వద్దులేని పేరెంట్స్ అనుకుంటున్నా. ఇది ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఐఐటి ఢిల్లీ ఇండియాలో నెంబర్ 2 ఐఐటి బాయ్స్ జెండర్ న్యూట్రల్లో 126 క్లోజ్ అయిపోతే ఇక్కడ స్టార్టింగే 376, 498 వరకు వచ్చింది. దగ్గర 3 టైమ్స్ మీకు పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా సీట్లు వస్తున్నాయి. కంప్యూటర్ సైన్సే కాదు, క్లోజింగ్ ర్యాంక్ చూద్దాం ఒకసారి. క్లోజింగ్ బ్రాంచ్లు చూస్తే ఇంకా మీరు ఆశ్చర్యపోతున్నారు. చూడండి, ఐఐటి బాంబేలో సివిల్ ఏ బ్రాంచ్ జాయిన్ అయినా మీరు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు నేర్పుతారు, మీరు నేర్చుకోవచ్చు. ప్లేస్మెంట్స్కి ఎవరైనా వెళ్ళొచ్చు సాఫ్ట్వేర్ సైడ్. ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ సివిల్ బ్రాంచ్ తీసుకుంటే బాయ్స్కి, అంటే జెండర్ న్యూట్రల్లో 4250కి ఆగిపోతే గర్ల్స్కి 8597, అంటే 8600 వరకు సీట్లు వస్తున్నాయి. అంటే డబల్ అనమాట. అంత పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా సీట్లు వస్తున్నప్పుడు అంటే గర్ల్స్ని ఎంకరేజ్ చేయాలి, ఎక్కువ మంది ఐఐటీలో జాయిన్ అవ్వాలి. ఈ మధ్య పార్లమెంట్లో మహిళా బిల్లు పెడితే అది కూడా ఓడిపోయింది. ఎందుకంటే అందరూ కోఆపరేట్ చేయగలరు. మీరు కూడా ముందడుగు వేయాలి కదా. పేరెంట్స్, పర్టికులర్గా పేరెంట్స్, మా అమ్మాయికి రాదులే, ఏమొస్తుంది లేనండి అని ఆపేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు ఏ కేటగిరీకి సంబంధించిన అమ్మాయి అయినా సరే, ఓపెన్ కేటగిరీ అమ్మాయి అయినా సరే అప్లై చేయండి. పెద్ద ర్యాంక్ వచ్చింది చూడండి. బాయ్స్కి ఐఐటి మండీలో సివిల్ బ్రాంచ్ 14,000 వరకు ఆగిపోతే గర్ల్స్కి అయితే 23,000 వరకు సీట్ వచ్చింది. రాసేవాళ్ళే 30,000 మంది ఉంటారు. అసలు అప్లై చేసేవాళ్ళే 1,80,000 మంది ఉంటాయి, బాయ్స్ గర్ల్స్ కలిపి. గర్ల్స్ మా అయితే 30-40, అందులో 20,000 ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చేసింది చూడండి. మీరు చాలా ఐఐటీలు
ఐఐటి హైదరాబాద్ చూడండి, సివిల్ బ్రాంచ్ బాయ్స్కి 8,600 వరకు వస్తాయి, గర్ల్స్కి 15,000 వరకు వచ్చింది. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నేను చెప్పిన మాట, ఎవరైతే ఇంకా మాకు రాదులే అని వదిలేస్తున్నారు ఐఐటి, మన ఎవరికి తెలుసు ఎవరి జీవితం ఎలా ఉంటుందో తెలియదు. స్టూడెంట్స్ తప్పనిసరిగా మీరైతే ఇంకా అప్లై చేయని వాళ్ళు ఉంటే అప్లై చేయండి. పర్టికులర్గా అమ్మాయిలైతే చాలా, మీరు అమ్మాయిలుగా పుట్టడమే అదృష్టం. ఇంట్లో అమ్మాయి పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందంటారు. ఐఐటి మహాలక్ష్మి పుట్టినట్టే. సో తప్పనిసరిగా అప్లై చేయండి. పేరెంట్స్ కూడా రాదులే అని డిస్కరేజ్ చేయకుండా అప్లై చేయించండి. ఎన్ఐటీల్లో వాటిల్లో పెద్ద ర్యాంక్ వస్తే సీట్ రావటం చాలా కష్టం. బట్ ఐఐటి అడ్వాన్స్లో రాసి పెద్ద ర్యాంక్ వచ్చినా సీట్ రావటం అనేది చాలా తేలిక. నా మాట ఎక్స్పీరియన్స్ చెప్తున్న మాట మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇంకా ఎవరన్నా ఐఐటి అడ్వాన్స్కి, జేఈ అడ్వాన్స్కి అప్లై చేయకపోయి ఉన్నట్లయితే తప్పనిసరిగా గర్ల్స్ అయితే 100% ఎవరు క్వాలిఫై అందరూ అప్లై చేయండి. మన తెలుగు రాష్ట్రాల్లో స్టూడెంట్స్, నా వీడియోస్ చూసే వాళ్ళందరూ, చూసే స్టూడెంట్స్ అందరూ కూడా మీరు అప్లై చేయండి. తప్పనిసరిగా మీకు మన తిరుపతి దాంట్లో, ఇందాక నేను ఇది కూడా చూపించలేదు మీకు, తిరుపతిలో చూడండి, మన తిరుపతి అది కూడా బాగా డెవలప్ అవుతున్న కాలేజీ. అందులో కూడా దాదాపుగా 24,000 వరకు ఐఐటిలో సివిల్ బ్రాంచ్లో సీట్లు వచ్చేసాయి. అదే బాయ్స్కి అయితే 16,000కి క్లోజ్ అయిపోయింది. కాబట్టి మీకు మంచి పెద్ద ర్యాంక్ వచ్చినా కానీ తెలిసిన క్వశ్చన్లు ఉంటాయి, ఎక్కువ టైం ఉంటుంది, తక్కువ క్వశ్చన్లు ఉంటాయి, కొన్ని నెగిటివ్ మార్కింగ్ లేని క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మీ చేతుల్లో ఉంది మీ జీవితం అనేది. ఒక్క 2 రోజుల్లో అయిపోతుంది, అది కూడా క్లోజ్ అయిపోతుంది. ఐఐటి అడ్వాన్స్కి అప్లికేషన్ పెట్టడం మళ్ళీ టైం ఇవ్వరు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నెగిటివ్ ఆలోచనలు మానేసేయండి. నెగిటివ్ స్ప్రెడ్ చేసే వాళ్ళ గురించి ఆలోచించకండి. పాజిటివ్ మైండ్ తోటి పేరెంట్స్, స్టూడెంట్స్ తప్పనిసరిగా మీరు అప్లై చేయండి. మీకు బెస్ట్ ర్యాంక్ రావాలని, వస్తుందని నేను నమ్ముతున్నా. మీరు కూడా మిమ్మల్ని మీరు నమ్మండి, అప్లై చేయండి. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ మనం లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.